సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ స్టైల్ మారింది. విపక్షాలపై ఎదురుదాడిలో స్పీడ్ పెరిగింది. రొటీన్ భాషకు భిన్నంగా పంచ్ డైలాగులు పేలుతున్నాయి. తాజాగా మేదరమెట్ల సిద్ధం సభలో కూడా ప్రతిపక్షంపై సెటైర్లు వేశారు. సిక్సర్లతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. ప్రజల కోసం తాను తాపత్రయపడుతుంటే పొత్తులతో బాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బాబు మార్క్ పాలన అంటే ఏంటి, తన మార్క్ పాలన అంటే ఏంటనేది మేదరమెట్ల సిద్ధం సభలో వివరించారు సీఎం జగన్. మోసం వెన్నుపోట్లకు మారుపేరు చంద్రబాబు అని ఆరోపించారు సీఎం జగన్. గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి మారిపోయిందన్నారు ఆయన. తాము గడప గడపకు వెళ్లి చేసిన మంచిని చెప్తుంటే బాబుకు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివిధ పార్టీల గడపలు తొక్కుతూ పొత్తుల కోసం పాకులాడటమే చంద్రబాబు మార్క్ రాజకీయమన్నారు ఆయన. మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపను, ఇలా ఓ అరడజన్ గడపను 5 ఏళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం. విలువలు, విశ్వసనీయత, నిబద్ధత ఇంటింటికి మంచి అన్నదే తన మార్క్ అన్నారు జగన్. తమ ఫ్యాన్ కు వేరే పార్టీల నుంచి కరెంట్ ఇచ్చే అవసరం లేదన్న సీఎం కూటమిపై కౌంటర్లు వేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలు అమలు చేసిన నిజాయితీ నుంచి ఇప్పుడు ఫ్యాన్ కు కరెంటు వస్తుందన్నారు. మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది, ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు, నేరుగా ప్రజల నుంచి, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. మేనిఫెస్టో అనంటే ఒక పవిత్ర గంధం అని భావించి 99% హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, టైర్లు లేవు, తుప్పు పట్టిపోయిందని విమర్శించారు సీఎం జగన్. తుప్పు పట్టిన సైకిల్ ను తోసేందుకు వేరే పార్టీలు కావాలని సెటైర్లు వేశారు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. టీడీపీ, బీజేపీ, జనసేన 2014లోనూ పొత్తు పెట్టుకున్నాయని, 2019 వరకు అధికారంలో ఉండి ఏపీకి ఏం చేశాయని ప్రశ్నించారు సీఎం జగన్. అధికారంలో ఉండి హామీలు అమలు చేయని కూటమి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతుందని విమర్శించారు ఆయన.